హలో అందరికి వెల్కమ్ టు అవర్ మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీడియో అయితే సండే రోజు తీసింది. సండే కదా అని కొంచెం లేట్ గా లేచి చాయ్ తాగి టిఫిన్ చేసే వరకు లేట్ అయింది. మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇక్కడ వడియాలు పెడుతున్నా. అందుకే నా కొడుకు గొడుగు తీసుకొని నాకు కొంచెం సేపు గొడుగు పట్టిండు. ఇక్కడ మా పాప అయితే ఇంకా మల్లె చెట్టు ఉండే దాంట్లో ఎండిపోయింది. దానికి నీళ్లు పోస్తుంది. నా కొడుకు చూడ పాపం కింద నుంచి పై వరకు అట్లా బకెట్ లో నీళ్లు తీసుకొని వచ్చి చెట్లకు పోస్తాను తీసుకొచ్చుకోండు. ఇంకా మా పాప కూడా నాకు సేపు గొడుగు పట్టింది ఎండ కొడుతుంది అనేసి. ఇక్కడ మా ఆయనని వీడియో తీయమని చెప్తే నన్ను తప్ప మా పిల్లల్ని ఎక్కువ తీస్తున్నాడు. ఇంకా పైన ఎండకి అయితలేదు అనేసి వడియాలు కొన్ని ఇంట్లో కూడా పెట్టేసిన ఫ్యాన్ కింద. ఇంకా వడియాలు అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఎల్లిపాయలు ఉండే వలిచేటివి అవి కొంచెం ఇప్పి ఇట్లా ఆయిల్ పెట్టి ఎండకు పెడితే ఎల్లిపాయల పొట్టు అనేది తొందరగా వెళ్తుంది అనమాట. నేను ఎప్పుడు అట్లనే చేస్తా. తర్వాత వంట చేసి ఇంకా మా ఆయనకి మా పిల్లలకి పెట్టిన తర్వాత నేను నాన్ వెజ్ తినను అన్నమాట. అందుకని ఇంకా కర్రీ చేసుకునే ఓపిక లేక ఇట్లా ఆనియన్ రైస్ చేసుకుంటున్నా. ఆనియన్ రైస్ మన ఛానల్లో ఉంటది లాంగ్ వీడియో, ఒకసారి వెళ్ళి చూడండి కావాలనిపిస్తే. ఈ రైస్ చేసుకునేటప్పటికి ఇంకా 3:30 అయ్యిందన్నమాట. అందుకే ఇంకా నాకు కూర చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకుండే. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇక్కడ కనిపిస్తారు కదా వీళ్ళందరూ తిన్నారు, మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చున్నారు. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వీని పేరు కిట్టు. ప్రతిసారి నేను వీడియో తీసినప్పుడల్లా అత్త నన్ను దియ్యవా, అత్త నన్ను దియ్యవా, నాతో కూడా ఏదైనా వీడియోస్ చేపియ్యవా అని అడుగుతాడు. అందుకే వాడినే మరీ చూపిస్తాను. సండే అంటేనే తినడం, వండుకోవడం, కడుక్కోవడం, మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలి. ఇంకా ఇదే కదా నార్మల్ రోజులో ఉండే పని కంటే ఇంకా సండే రోజు ఇంకెక్కువ పని ఉంటది. అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అస్సలు పనే తీరదు. పెళ్లి కాక ముందుకు నేను బాసన్లు ఫాస్ట్ గా తోమేస్తున్నాను అనమాట. ఎన్ని ఉన్నా సరే ఒక 5 నిమిషాలలో తొందర తోమేస్తుండే. మా అమ్మ ఊకే తిడుతుండే ఇంత తొందర. పెళ్ళైన తర్వాత సగం జీవితం వంట చేయడం, బాసన్లు తోమడంలోనే గడిచిపోతుంది కదా. ఇక్కడ బాసన్లు తోమడం కూడా అయిపోయిన తర్వాత ఇంకా కిందికి పోయి వాకిలి ఉడుస్తున్నా. పైనుంచి మా పాపని వీడియో తీయమ్మా అంటే తీస్తా ఉందన్నమాట. కానీ బాగా తీస్తుంది వీడియోస్ మీరే చూడండి అసలు ఎంత బాగా తీస్తుందో. కానీ బాగా బతిమలాడిపించుకుంటది, చాలా సేపు బతిమలాడాలి తీయడానికి. పైకి వచ్చిన తర్వాత ఇవి ఆల్కలిన్ వాటర్ అంట. ఇంకా మా ఆయన రెడీ చేసుకున్నాడు మాకు అందరి కోసం అనేసి, మీరు కూడా తాగండి అనేసి ఎక్కువ చేసిండు అన్నమాట. ఇంకా మా పాప కొన్ని నాకు పట్టించి వాటర్ ఇంకా ఆమె కూడా పట్టుకొని తాగుతుంది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అన్నమాట ఇల్లు సదరడము, ఊడవడము. ఇదే 1 గంట పడుతుంది అనమాట సదరడానికి. ఎందుకంటే నేను మళ్ళీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజు పదే వాళ్ళు పడేసినప్పుడల్లా పావులు కానీ ఏవైనా కింద పడేసినప్పుడల్లా చదువుకుంటా ఉన్నాను. వాళ్ళు ఆడుకున్నంత సేపు ఆడుకొని తర్వాత చదువుకోవచ్చులే అన్నట్లు వదిలేస్తాను. వాళ్ళు ఆడుకోవడం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇల్లంతా చదువుకొని ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడే నాకు అందిన కాడికి కొంచెం దులుపుకుంటా ఊడుస్తా అన్నమాట. అందుకే నాకు ఎప్పటికప్పుడు పని అనేది ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇదైతే వాషింగ్ మిషన్ కి స్టాండ్ తీసుకొచ్చినాము, కింద ఉంటది పైకి తీసుకొద్దాం అనేసి కొత్త స్టాండ్ తెచ్చినాం. స్టాండ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా లోపల పెట్టేస్తే మర్చిపోతా అనేసి బయటనే పెట్టేసిన. వడియాలు వేసినా కదా పైన, ఇంకా వడియాలు కూడా పైనుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టేసిన. మళ్ళీ రేపు పొద్దున పైన పెట్టాలి ఎండకనేసి. ఇంకా ఇల్లు ఊడుస్తున్నా చూడండి. మధ్యాహ్నమే ఊడ్చిన నేను తిన్న తర్వాత. మళ్ళీ అంత చెత్త అయిపోయింది. అదేంది ఇప్పుడే అన్నావు కదా నేను మళ్ళీ సదరను, ఒకటేసారి చదువుకుంటే ఒకటేసారి పిల్లలు ఆడుకునేదంతా అయిపోయిన తర్వాత అనుకోవచ్చు. కాకపోతే సదరడం అంటే వాళ్ళ పావులు కానీ దుప్పట్లు కానీ అట్లనే ఉంచుతారన్నమాట. ఊడవడం అయితే ఇంకా చెత్త వేస్తారు కదా, చెత్తనైతే ఊడ్చేస్తా ఒక్కసారి. ఇల్లంతా చెత్త పెట్టుకొని ఆడుకోమని అయితే చెప్పలేం కదా, చూసుకుంటా ఉండలేం కూడా చెత్త ఉంటే. కాకపోతే ఇంకా పావులు కానీ అవన్నీ ఇంటి నిండా వేసినా కూడా ఏమనను. చెత్త ఉంటే మాత్రం ఒక్కసారి ఊడ్చేస్తా. ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూలర్ లేని మాకైతే నిద్ర పడతలేదు. అంత ఉబ్బరం అనమాట. చాలా ఎండలు కొడుతున్నాయి కదా, బాగా ఉబ్బరిస్తుంది. పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ పాలు కాబెట్టి నాకు మా ఆయనకి కాఫీ కలుపుతున్నా. నాకు సాయంత్రం పూట కాఫీ తాగడం అంటే ఇష్టం, చాయ్ తాగడం నచ్చదు. కాఫీ కలిపిన తర్వాత మా పిల్లలకి కూడా పాలు పోసి పక్కన పెట్టేస్తా చల్లారేంత వరకు. కాఫీ అంటే చాలా మంది కాఫీ పౌడర్ వేసి ఇట్లా స్పూన్ తో కలిపి తాగేస్తారు. నాకు అట్లా అస్సలు నచ్చదు. పైన ఇట్లా నొరగలాగా రావాలన్నమాట. అందుకే 2 గ్లాసులతోనే ఇట్లా చాయ్ పెట్టే వాళ్ళు చేస్తారు కదా, అట్లా చేసి. ఇంక ఇక్కడైతే మా పిల్లలకి పాలు పోస్తున్నా. చక్కెర వేయొద్దు అంటాడు మా ఆయన, కానీ పిల్లలైతే ఇంకా పాలలో చక్కెర లేని ఎట్లా తాగుతారు, తప్పదు ఇంకా చక్కెర వేయాలి ఖచ్చితంగా. ఇక్కడ మా పాపనైతే షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా బూస్ట్ ప్యాకెట్లు తెచ్చుకుందన్నమాట. ఇంట్లో బూస్ట్ డబ్బా తెచ్చి పడితే తింటున్నారనమాట. ప్లేట్లో వేసుకొని స్పూన్తోని అన్నంలాగా అదే తింటున్నారు. అందుకనేసి ఇంకా ఇంట్లో తెచ్చి పెడతలేను. ఇట్లా కావాల్సినప్పుడల్లా రోజు 10 రూపాయలు పెట్టి 5 రూపాయల ప్యాకెట్లు మాత్రమే తెచ్చి చూస్తుండగానే నైట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేసినాం. మా అన్నతోని మాట్లాడుకుంటా 4 సార్లు నార్మల్ కాల్ చేసి ఒకసారి వీడియో కాల్ చేస్తే
ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ నా వీడియో కాల్ చేసిండు మా అన్న. అసలు ఫోన్ ఎత్తాడు, ఎత్తినా కూడా 2 మాటలు మాట్లాడతాడు, సరే 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 అని పెట్టేస్తాడు. మళ్ళీ ఫోన్ చేయకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేస్తలేవు అని అంటాడు మా అన్న. నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం, యూట్యూబ్ లో వీడియోస్ చేయడం మా అన్నకు అస్సలు ఇష్టం లేదు. బాగా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అందరూ ఏదో ఒకటి అంటా ఉంటారు, ఆడపిల్ల అవి అవసరమా అని అంటాడు. అనేటోళ్ళు అంటనే ఉంటారు కదా, మనం ఎందుకు వాళ్ళంటారు వీళ్ళంటారు అని వాళ్ళ గురించి ఆలోచించుకొని మనం ఎందుకు మనకు నచ్చిన పని చేయకుండా ఉండాలి? అవునా కదా, మీరే చెప్పండి. ఇక్కడైతే ఇంకా నేను కీమా కర్రీ చేస్తున్నా. కీమా కర్రీ రెడీ అయిపోయింది. మసాలాలు కానీ కొంచెం కారం తక్కువ వేసి, కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేయకుండా చేసి కొంచెం పక్కకి తీసి మా ఆయనకైతే తర్వాత మసాలాలు వేసి కొత్తిమీర పుదీనా కూడా వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెడతాను అనమాట. ఇంకా ఇదన్నమాట సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా రొటీన్. వీడియో నచ్చిందా? మరి నచ్చినా నచ్చకపోయినా లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.